ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లు టాలీవుడ్ హీరోలకి పెద్ద మ్యాటర్. కానీ ఇప్పుడు 100 కోట్ల రెమ్యూనరేషన్ కూడా మన హీరోలకి పెద్ద మ్యాటర్ కాదు. ఏకంగా 1000 కోట్ల వసూళ్లకి రెబల్ స్టార్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ వరకు మన హీరోలు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాబట్టే 1000 కోట్ల వసూళ్లు కూడా ఇప్పుడు చిన్న విషయం అయిపోయాయి. మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఒకటి దంగల్ ఓవరాల్ వసూళ్ల రికార్డ్ని బ్రేక్ చేయాలి. బాహుబలి 2 తాలూకా 1850 కోట్లు, దంగల్ తాలూకు 2000 కోట్ల రికార్డులని రీచ్ అవ్వటమే, బ్రేక్ చేయడమే ఇదే తెలుగు స్టార్లు ప్రజెంట్ పెట్టుకున్న టార్గెట్. దాన్ని పుష్ప 2తో బన్నీ టార్గెట్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ కూడా టార్గెట్ చేశాడు. కానీ ఎందుకో ఎన్టీఆర్కే ఆ అవకాశం 100కి 90% ఉంటుంది అంటుంది బీటౌన్ బ్యాచ్. అది ఎలానో చూసేయండి. కల్కి 1200 కోట్లు రాబట్టింది, సలార్ 750 కోట్లు, యానిమల్ 900 కోట్లు రాబడితే ట్రిబుల్ ఆర్ 1350 కోట్లు, కేజీఎఫ్ 2 మూవీ 1200 కోట్లు రాబట్టింది. సో 1000 నుంచి 1400 కోట్లు ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. బాహుబలి 2 తాలూకు 1850 కోట్ల రికార్డ్, దంగల్ 2000 కోట్ల రికార్డ్ని ఎవరు టచ్ చేస్తారు, ఎవరు బ్రేక్ చేస్తారు అనేదే పాన్ ఇండియా లెవెల్లో అది నెక్స్ట్ లెవెల్ టార్గెట్గా మారింది. దీన్ని టచ్ చేసినా, రీచ్ అయినా, బ్రేక్ చేసినా ఆ హీరో పాన్ ఇండియా లెవెల్లో ప్రతి స్టార్ని దాటేసినట్టే. ఆ ప్లేస్ కోసమే 2000 కోట్ల కలతో పుష్ప 2ని 100 కోట్ల ఖర్చుతో ప్రమోట్ చేస్తున్నారు. కానీ బాహుబలి 2కి దేశవ్యాప్తంగా పూనకాలు వస్తేనే 1850 కోట్లు వచ్చాయి. ట్రిబుల్ ఆర్కి ప్రపంచవ్యాప్తంగా పూనకాలు వస్తేనే 1350 కోట్లు సొంతమయ్యాయి. అంటే రాజమౌళి కూడా తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేయడం కాదు, కనీసం రీచ్ కూడా కాలేకపోతున్నాడు. అందుకే ఆ 1850 కోట్ల రికార్డ్ని ఎవరు రీచ్ అయినా, బ్రేక్ చేసినా ఆఫ్టర్ బాహుబలి అన్న మాటే రాదు. దాన్ని మించి దంగల్ 2000 కోట్ల రికార్డును రీచ్ అయినా, బ్రేక్ చేసినా కూడా ఆ మూవీ చరిత్ర సృష్టించినట్టే. కానీ గేమ్ చేంజర్, పుష్ప 2తో పాటు మరే సౌత్ సినిమాలు ఆ రికార్డ్ని ఈ మధ్య కాలంలో బ్రేక్ చేసేలా లేవు. చేస్తే గీస్తే సందీప్ రెడ్డితో ప్రభాస్ చేయబోయే స్పిరిట్, లేదంటే మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే పాన్ వరల్డ్ మూవీలే ఆ పని చేసే ఛాన్స్ ఉంది. అందుకు చాలా టైం పడుతుంది. కాకపోతే వార్ 2 మూవీ మాత్రం ఈజీగా 2000 కోట్లను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరికి యావరేజ్ మూవీలతో కూడా చెరో 500 కోట్లు రాబట్టే సత్తా ఉంది. అదే సాలిడ్ టాక్తో వచ్చిన మూవీలు అయితే ఇద్దరు చెరో 1000 కోట్ల వసూళ్లు రాబట్టగలుగుతారు. కాబట్టే వార్ 2 లాంటి యాక్షన్ డ్రామా ఈజీగా బాహుబలి 2, దంగల్ రికార్డులని బ్రేక్ చేసే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మహేష్, రాజమౌళి మూవీతో పాటు స్పిరిట్ సినిమాల కంటే ముందు వార్ 2నే విడుదల కాబోతోంది. కాబట్టి వార్ 2తో ఎన్టీఆర్ అకౌంట్లో మరో పెద్ద రికార్డు పడేలా ఉంది. ఇంత ఖచ్చితంగా ఈ సినిమాకు ఆ రికార్డు వచ్చే ఛాన్స్ ఉంది అనడానికి రీజన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఆల్మోస్ట్ డీల్ సెట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే 2000 వసూళ్ల రికార్డు బ్రేక్ చేసిన రికార్డు కూడా ఎన్టీఆర్ అకౌంట్లో పడదు. ఇది జరుగుతుందో లేదో తేలాలి అంటే ఆగస్ట్ 15 తర్వాత వచ్చే సినీ సునామీతోనే కన్ఫర్మ్ అవుతుంది.